వెల్కమ్ టు PM7 వార్తలు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి, డిపోల్లో బస్సులు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు రెచ్చిపోయారు. అయితే గురువారం రోజు బస్సులు నడుస్తాయా లేదా? ఆర్టీసీ జేఏసీ ఈ రోజు మహాధర్నాకు పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 5 గంటలకు కార్మికులు అన్ని బస్ డిపోలు, వర్క్షాప్లకు చేరుకోవాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీతో చర్చలు జరిపినట్లు తెలిపారు. 32 డిమాండ్లపై జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలించలేదని స్పష్టం చేశారు. ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పందన లేదని చెప్పారు. 30% ఫిట్మెంట్ తగ్గకుండా 2021 వేతన సవరణ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సులను సైతం రద్దు చేయాలని డిమాండ్ను లేవనెత్తారు. కొంతమంది ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేశారని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ ప్రధాన డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు.